ఇక జగిత్యాల మున్సిపాలిటీలో భారీ భూ కుంభకోణం బయటపడింది. మున్సిపల్ రెవెన్యూ శాఖల ఉద్యోగులతో కలిసి అధికార పార్టీ నాయకుడు చేసిన అక్రమాల డొంక కదులుతోంది. ఏకంగా కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేసి కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మున్సిపల్ రికార్డులు సైతం మాయం చేసినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. దీంతో మున్సిపల్ రెవెన్యూ శాఖల కీలక ఉద్యోగులను పోలీసులు విచారిస్తున్నారు. మున్సిపల్ అధికారులతో కలిసి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ పత్రాలు సృష్టించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ పోలీసులకు బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు ఎన్నికల కోడ్ ముగియగానే కమిషనర్ అనిల్ బాబు సెలవుపై వెళ్లడం అనుమానాలకు పలు తావిస్తోంది. సెలవులో వెళ్తూ 200 ఖాళీ చెక్కులపై అనిల్ బాబు సంతకాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ అధికారులను కాపాడేందుకు ఓ కౌన్సిలర్ భర్త పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు విచారణ ముమ్మరం చేయడంతో బాధితులు ఒక్కరొక్కరుగా బయటకొస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? వాస్తవానికి 2012కు సంబంధించిన ల్యాండ్ వ్యవహారంలో అప్పుడు ఉన్నటువంటి మార్కెట్కి అనుగుణంగా ఓ బాధిత కుటుంబము 12 గుంటల స్థలాన్ని హస్నాబాద్ లో కొనుగోలు చేసింది. అది అప్పుడు ఒక గ్రామానికి సంబంధించింది. కానీ అది తాజాగా జగిత్యాల మున్సిపాలిటీ సంబంధించి అందులో రావడం జరిగింది. అయితే ఈ రేట్లు పెరగడము, గుంటకు దాదాపు 20 లక్షలకు పైగా ఉండడము, 12 గుంటలకు పైగా జాగా ఉండడంతో కబ్జారాయిల కన్ను పడింది. ఈ క్రమంలో వేకెంట్ ల్యాండ్ కింద ట్యాక్స్ కింద మున్సిపల్ అధికారులతో కుమ్మకినటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో వారికి ఒక గుంట భూమి ఇస్తానడంతో పాటు దాదాపు 10 లక్షల వరకు చేతులు మారినట్టు మనకు తెలుస్తోంది. అయితే దీనిపైన బాధిత ఎవరైతే బాధిత వాళ్ళు ల్యాండ్ కు సంబంధించి వాళ్ళు ఉన్నారో మొత్తానికైతే పోలీసులను, అలాగే జిల్లా కలెక్టర్ను, అదనపు కలెక్టర్ను ఆశ్రయించారు. అయితే ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషాతో పాటు అలాగే పోలీసులు కూడా తీవ్రంగా పరిగణించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి ఒక కీలక రెవెన్యూ ఉద్యోగి ప్రస్తుతం పోలీసుల అదుపులో విచారణ ఎదుర్కొంటున్నాడు. అలాగే ఆ మున్సిపల్ కమిషనర్ కూడా ఖచ్చితంగా దీంట్లో ప్రమేయం ఉంటుందన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుండగానే నిన్న ఎలక్షన్ కోడ్ నిన్నటికి ముగిసింది. అయితే ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం నుంచి ఆయన దాదాపు ఉన్నటువంటి 200 చెక్కుల పైన సంతకం పెడుతూ ఆయన వెళ్లిపోవడం అనేది మరొక చర్చకు తావిస్తోంది. మరి ఏం జరుగుతోంది? జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి ఇంత అవినీతికి పాల్పడుతున్నాడు, కోట్లాది రూపాయల కుంభకోణం కొనసాగుతోంది. మరి ఏం జరుగుతుందన్న దానిపైన కలెక్టర్ కూడా ఇప్పటికే ఆరాధించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే దాదాపు 10 రోజుల క్రితమే బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇంకా కూడా ఎంక్వైరీ కొనసాగుతున్నప్పటికీ ఆ బాధిత కుటుంబానికి అయితే న్యాయం జరగలేదు. మరి ఆ సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులతో పాటు ఈ మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు, అలాగే దీంట్లో ప్రమేయం ఉన్నటువంటి పై స్థాయి అధికారులు ఎవరున్నారు, అలాగే ఆ పై స్థాయి అధికారులను తప్పించే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా అందులో ఒక జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక కౌన్సిలర్ భర్త ప్రమేయం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఆయన ఇప్పటికే ఆ కుటుంబ సభ్యులు కూడా కుటుంబ బాధితులు కూడా ఆరోపించిన నేపథ్యంలో మరి వారిని తప్పిస్తారా, కేవలం కింది స్థాయి సిబ్బందిని బలి చేసి ఈ కేసును ముగిస్తారనేది మాత్రము తేలాల్సింది. మొత్తానికైతే కోట్లాది రూపాయల కుంభకోణం వెలుగులోకి రాగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ ఒక్క అంశం బయటకు రాగానే మరి కొద్ది మంది బాధితులు కూడా బయటకు వచ్చి తాను గతంలో ట్రాన్సాక్షన్ చేసినటువంటి ఫోన్ పే అమౌంట్ 25,000, అలాగే ఒక దశలో మరొక 35,000 ఇలా అనేక ట్రాన్సాక్షన్స్ కూడా బయటకు వచ్చాయి. మరి ఆ సదరు అధికారి ఎవరైతే అదుపులో ఉన్నారో ఆయన మొత్తం ఆ ఫోన్ పే దానికి సంబంధించిన యాప్ ను కూడా డిలీట్ చేసినట్టు అధికారులు గుర్తించి రీట్రైవ్ చేసేందుకైతే యత్నిస్తారు. మరి రేపు లేదా ఎల్లుండి అధికారిని ముందు అంటే ఆ మీడియా ముందు ప్రవేశపెడతారా, అతన్ని అరెస్ట్ చూపెడతారా అనేది మాత్రం మనకు తేలాల్సి ఉంది. ప్రియా. రైట్ సందీప్, థ్యాంక్ యూ.